2024 సంబంధించి ఉపాధ్యాయుల నియామకం కోసం టీఆర్టీ నోటిఫికేషన్ వచ్చింది. జూన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. దానికంటే ముందు టెట్ నిర్వహించాలని చెప్పేసి అనేక మంది అభ్యర్థన చేసిన కారణంగా టెట్ కూడా వాళ్ళు నిర్వహణ చేస్తున్నారు. ఇది కూడా చాలామందికి సువర్ణ అవకాశం. అయితే ఎవరైతే గతంలో టెట్ క్వాలిఫై ఉన్నారో, పేపర్ 1 పేపర్ 2 ఆల్రెడీ క్వాలిఫై ఉన్నారో, మార్కుల కోసం టెట్ చదవకుండా వాళ్ళు పూర్తి సమయాన్ని డిఎస్సి లేదా టీఆర్టీ మీరు ఏదనుకున్నా సరే ఆ పరీక్ష కోసమే మనం ప్రిపేర్ అయితే మంచిది. మీరు టెట్కి చదివినట్లయితే 20 మార్కులకి 4 మార్కులు డిఎస్సిలో కలుస్తాయి. అదే డిఎస్సి డైరెక్ట్గా చదివితే వచ్చిన మార్కులన్నీ కూడా డిఎస్సిలో కలిసి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా సలహా ఏంటంటే టెట్ మార్కులను పెంచుకోవాలనే ఆలోచనతో డిఎస్సి సిలబస్ని పక్కన పెట్టి టెట్ రాయకండి. టెట్ క్వాలిఫై అయ్యి ఉంటే కేవలం డిఎస్సి కోసమే చదవండి. తర్వాత ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో, చాలా తక్కువ మార్కులు ఉన్నాయో వాళ్ళు మాత్రం టెట్ కోసం చదివితే మంచిది. క్వాలిఫై కాని వాళ్ళకు మాత్రం ఇది సువర్ణావకాశంగా నేను భావిస్తున్నాను. టెట్ మనందరికీ తెలుసు 150 మార్కుల పేపర్స్ ఉంటాయి. దాంట్లో చైల్డ్ డెవలప్మెంట్ అని చెప్పేసి సైకాలజీ, మామూలు అందరికీ అర్థమయ్యే భాషలో సైకాలజీ, డిఎడ్ సైకాలజీ పేపర్ 1కి ఉంటుంది, బిఎడ్ సైకాలజీ పేపర్ 2కి ఉంటుంది. రెండు కలిపి చదువుకుంటే మంచిది. దీంట్లో చాలా వరకు సిలబస్ సేమ్గా ఉంది కాబట్టి సైకాలజీ కోసం 30 మార్కులు ఉంటాయి. తర్వాత లోకల్ లాంగ్వేజ్ 30 మార్కులు, అది తెలుగు, హిందీ, ఉర్దూ ఇట్లా మనం అనుకున్నది రాయొచ్చు. దాంట్లో తెలుగుకి 30 మార్కులు ఉంది, దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇంగ్లీష్కి 30 మార్కులు, పేపర్ 1కి అయితేనేమో మ్యాథ్స్ మరియు సైన్స్, సోషల్, సామాజిక శాస్త్రాలు ఉన్నాయి, వాటిని రాయొచ్చు. పేపర్ 2కి మనం ఎంపిక చేసుకొని మ్యాథ్స్, సైన్స్ రాస్తామా లేదా సోషల్ రాస్తామా అనేది ఎంపిక చేసుకోనికి అవకాశం ఉంది. సామాజిక శాస్త్రాలకి పరిసరాల విజ్ఞానం అనే పేరుతో మనం చదువుకుంటాం. దానికి 30 మార్కులు, మ్యాథ్స్కి 30 మార్కులు పేపర్ 1లో ఉంటాయి. 60 మార్కులు పేపర్ 2లో మ్యాథ్స్కి కానీ లేదా సోషల్ సైన్సెస్ కానీ, మ్యాథ్స్ సైన్స్ కలిపి 60 మార్కులు, సోషల్కి 60 మార్కులు, అది కానీ ఇది కానీ రాయాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ 2 నెలల సమయాన్ని మనం ఉపయోగించుకుంటే మీరు టెట్లో మంచి మార్కులతో విజయం సాధించవచ్చు. టెట్ కేవలం క్వాలిఫై మార్కులు సంపాదించడం మాత్రమే సరిపోదు. ఇది డిఎస్సిలో 20% మార్కులు కలుస్తాయి కాబట్టి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్లానింగ్తోని, మంచి ప్రణాళికతోని ఈ 2 నెలల సమయాన్ని కనుక ఉపయోగించుకుంటే అటు డిఎస్సి కూడా ఫలించి మీరు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఇక తెలుగు విషయానికి వస్తే పేపర్ 1 పేపర్ 2 రెండింట్లో కూడా 30 మార్కులు తెలుగు ఉంటుంది. ఈ 30 మార్కులు దాదాపు సేమ్ సిలబస్ ఉంటుంది, దాదాపు కాదు పూర్తిగా సేమ్ సిలబస్. కాకపోతే అడిగే ప్రశ్నల్లో లోతు ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. దానికి సంబంధించి చూస్తే మనకి మొదటి అంశంగా పఠనావగాహన ఉంటుంది. దీంట్లో అపరిచిత పద్యము, అపరిచిత గద్యము అని 2 ఇస్తారు. అపరిచిత పద్యానికి 5 మార్కులు, అపరిచిత గద్యానికి 5 మార్కులు ఇస్తారు. గతంలో పద్యంలో ఉన్న చదివి అర్థం చేసుకొని కేవలం రాస్తే సరిపోయేది. కానీ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి టెట్ పేపర్లను చూస్తే కేవలం చదివితే మాత్రమే కాదు, దాంట్లో ఉన్న వ్యాకరణ అంశాలను కూడా అడుగుతున్నారు. పద్యం ఇచ్చి దాంట్లో ఉన్న ఈ సంధిని గుర్తించండి అని, సమాసాన్ని గుర్తించండి అని, లేదా వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. సులభంగా అడిగే ప్రశ్నలు ఆ పద్యం ఏ శతకానికి సంబంధించింది అని కానీ, ఆ పద్యంలో ఉన్న మకుటం ఏంటి అని కానీ, ఆ పద్య రచయిత ఎవరు అని కానీ, ఇవి సులభమైన ప్రశ్నలు. దాంట్లో వ్యాకరణాంశాలకు సంబంధించినది కూడా 1-2 ప్రశ్నలు ఉంటున్నాయి. కాబట్టి వ్యాకరణానికి సంబంధించిన అవగాహనను పెంచుకుంటే మంచిది. వ్యాకరణానికి మనకి దాదాపు ఒక 10 మార్కులు ఉన్నాయి. దాంట్లో మళ్ళీ అపరిచిత పద్యంలో, అపరిచిత గద్యంలో కూడా వ్యాకరణాంశాలు అడుగుతున్నాడు. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ వ్యాకరణం మీద తీసుకుంటే టెట్ తెలుగులో ఎక్కువ మార్కులు సంపాదించడానికి వీలుగా ఉంటుంది. మిగతా సబ్జెక్టులు అన్నింటితో పోలిస్తే టెట్లో తెలుగులో మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఆ తర్వాత 2వ పాయింట్ తెలంగాణ సాహిత్యం, సంస్కృతి,
ప్రాచీనము ఆధునికము 2015లో రూపొందించిన పుస్తకాల ఆధారంగా కొంత మనకి సిలబస్ ఇచ్చారు. దాంట్లో తెలంగాణ కవులు రచయితలు అని ఇచ్చారు. దాంతో పాటుగా ఇతర కవులు అని ఇచ్చారు. మనకి తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి తెలుగు పుస్తకాలలో ఉన్నటువంటి కవులను పాఠ్యాంశాలని గనక మనం తీసుకున్నట్లయితే చాలా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఆ పుస్తకాల పైన ఎక్కువ దృష్టి పెట్టి చదివితే మంచిది. నన్ను అడిగితే గతంలో ఉన్నటువంటి ప్రశ్నాపత్రాన్ని చూస్తే అర్థమైన విషయం ఏంటంటే కేవలము ఆ పుస్తకాల్లో ఉన్న అంశాలు మాత్రమే ఇయ్యలేదు. ఉదాహరణకి నన్నయ్య గురించి అడిగిందంటే నన్నయ్య గురించి పుస్తకంలో ఉన్నది మాత్రమే కాకుండా ఆ అతనికి సంబంధించిన రచనలు, అతనికి సంబంధించిన పాత్రలు, బిరుదులు ఇవి పైన పుస్తకాల్లో ఇచ్చారు. కానీ రచనా శైలి గురించి ఇంకా లోతైన సమాచారాన్ని మనకి ప్రశ్నపత్రంలో అడిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తెలుగు పుస్తకాలలో ఉన్నటువంటి కవులను రచనలను చూస్తూ దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం సాహిత్య చరిత్ర ఆధారంగా చదువుకుంటే మంచిది. ఇక్కడ ప్రక్రియలు, శతకాలు, కళలు, కళాకారులు, వేడుకలు, క్రీడలు ఇవన్నీ కూడా ఒకటే యూనిట్ నుంచి ఇచ్చారు. ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి పాత్రలని మళ్ళీ ఆ పాఠాల్లో ఉన్నటువంటి సందర్భాలని ఎక్కువ అవగాహన చేసుకుంటే మంచిది. 1-2 ప్రశ్నలు మాత్రమే బయట నుంచి వస్తున్నాయి. తర్వాత పదజాలానికి సంబంధించి కూడా కేవలం పుస్తకం పైన ఆధారపడితే సరిపోయేలాగా కనిపించడం లేదు. గతంలో వచ్చినటువంటి ప్రశ్నలను చూస్తే పుస్తకాల్లో ఉన్నటువంటి అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు వీటి నుంచే కాకుండా పుస్తకంలో లేని కూడా అడిగారు. పాఠంలో ఉండి పుస్తకంలో ఇవ్వని వాటిని కూడా అడిగారు. కాబట్టి ఆ పాఠానికి సంబంధించిన పూర్తి పదజాలం పైన మనకి అవగాహన ఉంటే మంచిది. తర్వాత భాషాంశాల విషయానికి వస్తే చిన్న స్థాయి నుంచి కూడా వీళ్ళు ప్రశ్నలు అడిగారు. ద్విత్వాక్షరం అంటే ఏంది, సంయుక్తాక్షరం అంటే ఏంది, సంశ్లిష్టాక్షరం అంటే ఏంది, వర్ణమాలలో ఉండే భాగాలేంటి, తర్వాత భాషా భాగాలేంటి. కాబట్టి చిన్న ప్రైమరీ లెవెల్లో ప్రాథమిక స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యాకరణం పైన మంచి పట్టు ఉంటే దాదాపు 4-5 మార్కులు ఆ ప్రైమరీ గ్రామర్ నుంచి వస్తుంది. కాబట్టి దాన్ని కూడా చూడాలి. తర్వాత వాక్య రకాలు అని చెప్పేసి ఆశ్చర్యార్థకము, విద్యార్థకము, ప్రశ్నార్థకము, సందేహార్థకము, అన్మత్యార్థకము ఇట్లాంటి పదాలు, వాక్యాలు ఇచ్చారు. ఈ సిలబస్ లో చూస్తే ఇంత పెద్దగా కనిపిస్తుంది. కేవలం 6వ తరగతి 7వ తరగతిలో చూస్తే ఈ వాక్యాలన్నీ కూడా మనకి వస్తాయి. వాటి పైన అవగాహన ఉంటే 6వ తరగతి 7వ తరగతిలో ఉన్నటువంటి వాక్య రకాలలో గనక మనకు అవగాహన ఉంటే మనం ఈజీగా దీంట్లో నుంచి వచ్చేటువంటి 2 ప్రశ్నల్ని మనం ఆన్సర్ చేయగలుగుతాము. దీంతో పాటు అసమాపక క్రియకు సంబంధించి మనకు 6 రకాల వాక్యాలు వస్తాయి. కాబట్టి అసమాపక క్రియా రకాలను తెలుసుకుంటే ఆ క్రియలతో పాటు 6 రకాల వాక్యాలని కూడా మనం త్వార్థకమని, తుమున్నర్థకమని, శత్రార్థకమని, ఛేదార్థకమని, అప్యర్థకమని ఇట్లా వాక్యాలని కూడా మనం తెలుసుకున్న వాళ్ళం అవుతాము. తర్వాత ఛందస్సు, అలంకారాలు, సంధులు, సమాసాలు వీటిపైన అవగాహన ఉంటే మంచిది. దీంట్లో కూడా దాదాపు ప్రాథమికమైనటువంటి ప్రశ్నల్నే ఇస్తున్నారు. అర్థ పరిణామము, అర్థ విపరిణామం కూడా చాలా చిన్న సిలబస్. కాకపోతే అవగాహన పెంచుకొని అంటే ఏంది తెలుసుకుంటే సమాజంలో మనం ఏమేమి వాడుతున్నాం అనే విషయాల్ని మనం తెలుసుకోవడానికి సులభంగా ఉంటుంది. తర్వాత 24 మార్కులు ఈ కంటెంట్కు ఉంటే 6 మార్కులు మనకి బోధనా పద్ధతులకు సంబంధించింది ఉంటుంది. అయితే తెలుగు విషయానికి వస్తే డిఎడ్ బోధనా పద్ధతులు మరియు బిఎడ్ బోధనా పద్ధతులు 2 పుస్తకాలు ఉన్నాయి. దీంట్లో మనం ఎప్పుడు కానీ తెలుగుకి సంబంధించి 2 పుస్తకాలని చదివితే మంచిది అని చెప్పేసి చెప్తూ ఉంటాము. డిఎస్సిలో గ్రేడ్ 1 పండిట్ కానీ గ్రేడ్ 2 పండిట్ కానీ 2 రాసిన వాళ్ళు 2 పుస్తకాలని చదివితే పూర్తి అవగాహన వస్తుంది. దాంట్లో ఉన్నటువంటి సమానమైనటువంటి పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా అవగాహన చేసుకొని ఒకదానికొకటి లింక్ చేసుకొని చదివితే ఈ బోధనా పద్ధతుల్లో కూడా మనకి మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. మాతృభాష బోధన లక్ష్యాలు ఇవన్నీ కూడా సులభంగా మనం గుర్తుపెట్టుకోవడానికి వీలుంది. డిఎస్సిలో అడిగినంత డీప్గా టెట్లో మనకి బోధనా పద్ధతుల నుంచి ప్రశ్నలు రావట్లేదు. పైన అడిగే అవకాశం ఉంది. కాబట్టి బోధనా పద్ధతులకు ఎక్కువ సమయాన్ని కేటాయించకుండా కంటెంట్కి మనం కనుక గ్రామర్ని ప్రాక్టీస్ చేయడానికి సమయం కేటాయిస్తే ఎక్కువ మార్కుల అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 నెలల సమయంలో
మనం ఉన్నటువంటి 5 సబ్జెక్టులని, అంటే అటు చైల్డ్ డెవలప్మెంట్ సైకాలజీ కావచ్చు, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, ఇట్లా ఈ 5 సబ్జెక్టులకి మనం మన యొక్క అవగాహనను బట్టి మనకు మంచి మార్కులు పెంచుకోవడానికి ఏ సబ్జెక్టు వీలుగా ఉంటుందో దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రయత్నం చేస్తే మంచిది. ప్రతి సబ్జెక్టులో ఇన్ని మార్కులు రావాలని నియమం ఏం లేదు కాబట్టి ఓవరాల్గా మనకి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తెలుగు 30కి 30 తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలుగు పైన ఎక్కువ శ్రద్ధ పెట్టి చదివితే మీకు 30కి 30 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా వాటిల్లో కొంత మనం మార్కుల్ని సంపాదించుకోగలిగితే సులభంగా టెట్ క్వాలిఫై కావడమే కాదు, ఎక్కువ మార్కుల్ని సంపాదించి డిఎస్సిలో కూడా మంచి ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ఈ 2 నెలల సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకొని చదివి టెట్ క్వాలిఫై కావడంతో పాటు డిఎస్సి పరీక్ష రాసి దాంట్లో విజయం పొంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా స్థిరపడాలని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు.